గ్రీన్ చికెన్ చేయొచ్చు కదా అక్క అని చెప్పి ఈ మధ్య రెగ్యులర్ గా ప్రతి వీడియో కింద కామెంట్స్ వస్తున్నాయి. చికెన్ తెచ్చిన ప్రతిసారి చేద్దాం అనుకుంటున్నా, ఆ విషయం మర్చిపోయి దాంతో ఏదో ఒకటి చేస్తున్నా. చికెన్ మారినట్టుందే అని అనుకుంటున్నారా? నిన్న మా ఆడపడిచి వాళ్ళ ఇంటికి వచ్చినాం కదా, ఇక పొద్దుగాల చికెన్ తేగానే మా వాళ్ళు తెగ అడుగుతున్నారు గ్రీన్ చికెన్ అని చెప్పి మీకోసమే చేస్తున్నా. చూడండి మరి. ఫస్ట్ అయితే కుక్కర్ లో నూనె పోసుకున్న తర్వాత దాంట్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు 4-5 పచ్చిమిరపకాయలు వేసుకొని మంచి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న చికెన్ ని కూడా యాడ్ చేసి మంచిగా మగ్గి వాటర్ అన్ని పోయిన తర్వాత పసుపు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా వేసుకొని ఇంకోసారి కలుపుకోవాలి. తర్వాత ఓల్ గరం మసాలాలు అన్ని యాడ్ చేసిన దంచకుండానే ఇట్లా కూడా ఫ్లేవర్ చాలా బాగుంటది. కొద్దిసేపటి తర్వాత దంచుకున్న పచ్చికారం కావాల్సినంత వేసుకోవాలన్నమాట. ఎక్కువ వేసుకోకండి, పచ్చికాయలు కదా నోరు మండిపోద్ది. కొంచెం కారం ఉన్నాయా లేదా అని చూసేసుకోండి తగ్గట్టు. వేసుకున్న పచ్చికారం ముక్కలకి పట్టి 5 నిమిషాలు ఉడికిన తర్వాత కావాల్సినంత ఎసరు పోసుకొని ఇంకొక 10 నిమిషాలు ఉడకబెట్టుకుని ఫైనల్ గా సన్న కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ధనియాల పౌడర్ వేసి అటు ఇటు కలిపితే మన గ్రీన్ చికెన్ అయితే రెడీ అయిపోయింది. గ్రీన్ చికెన్ కి రెడ్ చికెన్ కి పెద్ద తేడా ఏముందబ్బా, ఒట్టి కారం బదులు పచ్చికారం వేస్తాం అంతే. కానీ దీని టేస్ట్ నెక్స్ట్ లెవెల్ అంతా ట్రై చేయండి తప్పకుండా. ఇక పొద్దుగాలనే మా ఓళ్ళు పోయి అప్పుడే దించిన కళ్ళు తీసుకొని వచ్చిర్రనమాట. ఎంత తీయగుందో. నేనైతే ఒక 2-3 గ్లాసులైనా లేపేస్తా. తీయగుంది కాబట్టి. కళ్ళు తాగుతావు అక్క అని అనుకోకండి, కళ్ళు హెల్త్ కి చాలా మంచిది, మీరు కూడా తాగండి.